ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో తమిళనాడు బోట్లు తిరగడంపై ప్రభుత్వం సీరియస్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీ తీర ప్రాంతంలోని బంగాళాఖాతంలోకి ఆ రాష్ట్ర బోట్లు అక్రమంగా చొరబడి చేపల వేట చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తమిళనాడు బోట్లను ఎదుర్కొనేందుకు టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపినట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు తెచ్చి ఏపీ మత్స్యకారులకు సబ్సిడీ ద్వారా ఉపకరణాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ పై ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు చేస్తూ అనుమానాలు సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోట్స్ అన్ని కూడా దాదాపు 500 హార్స్పవర్ నుంచి 650 హార్స్పవర్స్ వరకు ఉండడం వల్ల అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవడం వల్ల ఇక్కడ మన వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతా ఉన్నారు. అందుకోసం దీని మీద దాదాపు 4 రోజుల నుంచి మేము అందరితో మాట్లాడటం జరుగుతుంది. ఎలా వీటిని కంట్రోల్ చేయాలి, పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని చెప్పి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరి కలెక్టర్ గారు అలాగే ఐజీ గారు కూడా వచ్చారు. మెరైన్ పోలీస్కి సంబంధించి అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్, అట్లాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే కావ్య కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు, అలాగే బీదా రవిచంద్ర గారు ఈరోజు కూడా డిస్కస్ చేశాం. ఇప్పటికీ ఆల్రెడీ 3 బోట్లు గస్తీ తిరుగుతూ ఉన్నాయి. ఈరోజు తిరుపతిలో మరొక బోటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 2 బోట్లను కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి బోట్లను కూడా చేసి పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి ఎందుకంటే రేపు ఏప్రిల్ 15th నుంచి మళ్ళీ బ్యాన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ జూన్ 15కి మళ్ళీ బోట్లు వెళ్ళే సమయానికి ఒక 4 బోట్లని 650 హార్స్పవర్ బోట్స్ని ఏర్పాటు చేసి లాంగ్ లైనర్స్ కేవలం గస్తీ చూడటానికి మాత్రమే